నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి వివక్ష ఉండరాదని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. రాజధాని అమరావతి వెంకటపాలెంలో రేపు శ్రీనివాస కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసిన టీటీడీ. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పిఠాపురంలో భారీ బహిరంగ సభ. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తలోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీలో సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో ముఖ్యమంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకాన్ని చేపడతామని తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయని వాటిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల పదవీకాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావు ఇవ్వకుండా చూసే బాధ్యత మంత్రులదేనని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల వారి జిల్లాలలో పర్యటన సంఖ్య పెంచాలని, కూటమిలోని 3 పార్టీల నేతలు, కార్యకర్తలను కలుపుకొని ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి వివక్ష ఉండరాదని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహావీర్ గోశాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం గోశాల ఆవరణను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్లో బెడ్స్ కెపాసిటీని 60% నుంచి 100% పెంచేలా కృషి చేస్తామని తెలిపారు. ఎయిమ్స్లో నర్సింగ్ స్టాఫ్, బయట ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ధర్మశాల వంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద త్వరలో నిర్మిస్తామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది రెండోది ఎయిమ్స్ సెంట్రల్ కి సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు. నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ 60% ఉంది. దాన్ని 100% ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ, ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒకటి టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్, ఇదేంటంటే ఇనిషియల్ గా 6 lanes ప్రపోజ్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు 4 lanes ఇస్తా అన్నారు. ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంత ఈజీ కాదు. బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ అన్ని కూడా చేస్తాం. ఈ రోజు జైన్ సోదరులు దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి. దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడుతున్న యాక్సిడెంట్ జరిగినాయి. మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది. మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పారు ప్రత్యేకంగా
కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదాకా అన్నాడు చెప్పారు. ఫాలోఅప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా ఈ ఇళ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో ఎల్లప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేస్తాం. అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. కొన్ని దిక్కల ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులకు, జన సైనికులకు సామాజిక మాధ్యమం వెక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. జయకేతనం పేరిట జనసేన పార్టీ నిర్వహిస్తున్న 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జరిగింది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సభకు జనసేన పార్టీ మంత్రులు, శాసనసభ్యులు పలువురు హాజరయ్యారు. వీరితో పాటు ఆయా జిల్లాల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. పార్టీ కీలక నేతలు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెంకటపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రేపు సాయంత్రం శ్రీనివాస కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజధాని రైతులు, వివిధ గ్రామాలు, ప్రాంతాల నుండి ప్రజలు పాల్గొంటారని తెలిపారు. శ్రీనివాస కళ్యాణానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా యంత్రాంగం సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల నుండి అర్చక స్వాములు, వేద పండితులు, వారితో పాటు మంగళధ్వని, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు చేరుకున్నారు. కళ్యాణ వేదిక నిర్మాణంతో పాటు 27,000 మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుగా సదుపాయాలు కల్పించారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం నుండి 160 మంది, గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 600 మందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రేపు సాయంత్రం జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించింది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి జి శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి తదితరులు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. మంత్రి దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ దంపతులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు స్వామివార్లకు పలు రకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు.
सहूतो हवैना परोक्षप्रियाय वहि देवाः समप्रवीत् जय नरसिंह जय नरसिंह जय पशुर्चन्दुः ओमाङ्गिरधङ्गयं जस्पस्यालजातोधर संभवाय కుప్పంలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకురాలు నారా భువనేశ్వరి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కదిరి ముత్తనపల్లి గ్రామంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి పెద్ద పండుగ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 9 సంవత్సరాల తర్వాత సిద్ధేశ్వర స్వామి ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. 9 ఏళ్ళు ఒకసారి వచ్చే జాతరలో పాల్గొనడానికి అదేను ఇక్కడ 18,000 కుటుంబాలు జాతరలో పాల్గొంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో ఇక్కడికి వచ్చి వాళ్ళు భక్తితో ఈ జాతరలో పాల్గొంటున్నారు. అదే నేను చూశాను. వాళ్ళు ఏమి ఆలోచించకుండా ఒట్టి సిద్ధేశ్వర స్వామి ఆయన వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ జాతరలో వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి మనం జోడించాలి. అదే కాకుండా భక్తులు సౌకర్యాల కోసం ఇప్పుడుండే ప్రభుత్వం ఒక 80 లక్షలు ఖర్చు చేసింది. మన సీఎం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఇక్కడికి వచ్చిన గుట్టి కుప్పం ప్రజలే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. జెడ్పీ సీఈఓ పీడీ డ్వామా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఈరోజు ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులపై అధికారులతో చర్చించారు. పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. హోలీ పండుగ ప్రజల్లో ఐక్యతను చాటి చెబుతుందని కేంద్ర న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన హోలీ వేడుకల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ హోలీ స్నేహం, ప్రేమ, ఆనందం పంచుకునే పండుగగా అన్నారు. ఐక్యత, భక్తి, ఆనందం కలిసికట్టుగా ఉండే భావనలకు ఈ హోలీ ప్రతీక అన్నారు. On the occasion of Holi, I would like to wish all the countrymen a very, very happy Holi. And this is a festival that actually spreads the message of unity and equality and also brethren. So we should actually go ahead with the message that the festival gives us, which is రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎటువంటి అవరోధాలు లేకుండా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి ఈరోజు తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి పవిత్రత కాపాడుతూ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. రేపు అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. చాలా పవిత్రత, అలాగే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంగా అద్భుతంగా కనబడుతూ ఉంది. మరి రేపు అమరావతిలో కూడా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి దయతో ప్రజలు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని పనులు వేగవంతంగా పూర్తి కావాలని, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, అలాగే రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వానికి
వార్తల్లో చిన్న విరామం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆకు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే, నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. మన దేశ పన్ను చెల్లింపుదారులే అసలు హీరోలు. ఎందుకంటే వారు సమయానికి ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా దేశ ఆర్థిక స్తంభాన్ని బలోపేతం చేస్తారు. పన్ను చెల్లింపుదారుల దృష్టికి 4వ విడత అడ్వాన్స్ ట్యాక్స్ లేదా మొత్తం అడ్వాన్స్ ట్యాక్స్ 100% చెల్లింపు చివరి తేదీ మార్చి 15, 2025. కంపెనీలు, జీతభత్య ఉద్యోగులు మరియు ఇతర వ్యక్తులు, సంస్థలు టీడీఎస్, టీసీఎస్ తగ్గింపు తర్వాత 10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను బాధ్యత ఉన్నవారు తప్పనిసరిగా తమ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. దయచేసి చివరి తేదీకి ముందుగా మీ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. వివరాల కోసం సందర్శించండి www.incometax.gov.in. వార్తలకు తిరిగి స్వాగతం. మానవతావాది, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరికం లేని సమాజానికి కృషి చేస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల పాఠశాలలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు తెలిపేలా పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. జరగాలి, రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కులకి పొందే అవకాశం కల్పించాలి, స్ఫూర్తినిచ్చే విధంగా కలెక్టరేట్లో ఇది కూడాను స్పందన గ్రీవెన్స్ ఎదురుగా పెట్టడం చాలా మంచి నిర్ణయం, శుభపరిణామం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉద్యోగ సంఘ నాయకులు నేను అభినందిస్తా ఉన్నాను. కంట్రిబ్యూషన్ కూడా వారు సొంతంగానే స్వచ్ఛందంగానే చేసి ఒక నిబద్ధతతో ఏర్పాటు చేశారు. ఈరోజు మనకు చాలా అవకాశాలు ఆ మహనీయుని వల్ల కలిగినప్పటికి కూడాను వారు ఆశించిన స్థాయిలో మనం ఉన్నత శిఖరాలని అందుకోలేకపోయాం. ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో విదేశాలకు వెళ్ళాలంటే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా తక్కువ, ఆయన కలిగినా వెళ్ళలేకపోయిన చాలా మంది ఉంటే వారు ఆ రోజు విదేశీ విద్య కూడా చేసి అదేవిధంగా విదేశాల్లో కూడా మన్ననలు పొంది స్థానికంగా ఉన్నటువంటి రాజుల ద్వారా స్కాలర్షిప్స్ పొందొచ్చు కావచ్చు, అవార్డులు పొందొచ్చు కావచ్చు, ఉద్యోగాలు పొందొచ్చు కావచ్చు. చారిత్రక ఆలయాల ప్రగతిని కాపాడుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులోని బీలకుట క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు నిర్వహించిన ప్రసన్న వెంకటేశ్వర కళ్యాణంలో ఎమ్మెల్సీ రవిచంద్రతో కలిసి మంత్రి పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో ఇరువురు కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పూర్వం శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సందర్శించిన ఆలయ అభివృద్ధికి శాఖాపరంగా సహాయ సహకారం అందిస్తామన్నారు. ఆదేశాలేమో తెలియదు కానీ దేవాదాయ శాఖ మంత్రిత్వం వచ్చిన తర్వాత ఇది 3వ దఫా ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో భగవంతుని సన్నిధిలో ఉండి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నేను ఇవాళ మీడియా ద్వారా హామీ ఇస్తా ఉన్నాను, ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా దేవాదాయ శాఖ మీకు తోడుగా ఉంటుంది. మరింత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి. రాష్ట్రంలో రానున్న 2 ఏళ్లలో మెడికల్ కళాశాలను పూర్తి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లుతో పాటు అన్ని జిల్లాలలో వైద్య కళాశాలలను పూర్తి చేస్తామన్నారు. రానున్న 2 నెలలలో 5 ప్రాంతాలలో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,50,000 మందికి డయాలసిస్ చేసేందుకు ఆధునిక యంత్ర సామాగ్రి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇంటింటి సర్వే చేసి క్యాన్సర్, ఇతర వ్యాధులను గుర్తిస్తున్నామన్నారు.
రాబోయే 2 రోజుల్లో ఇవాళ ఇక్కడ ప్రారంభించాం. రాబోయే 2 నెలల్లో నేను చెప్పిన అన్ని ప్రాంతాలు, ధర్మవరం ప్రారంభమైంది, బంగారుపాలెం ప్రారంభమైంది, ఇవాళ పాలకొల్లు కూడా ప్రారంభమైంది, పొదలకూరు ప్రారంభమవుతుంది, వింజమూరు ప్రారంభమవుతుంది, మీ చెప్పిన ప్రాంతాల్లో కూడా అవుతుంది. మిత్రులారా, ఒక్కసారి మీరు గమనించండి. ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద ఇవాళ 57 డయాలిసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఇతర ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నవి కాకుండా ప్రభుత్వ పరంగా PPP మోడ్లో పెట్టున్నాం. వాటి కింద 650 మిషన్లు నడుస్తున్నాయి. దానికి తగినట్టుగా సెషన్లు చేస్తున్నాం. ఒక్క సంవత్సరం బడ్జెట్ పెంచుకుంటూ వచ్చాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రంలో 2019-20కి ఈ రాష్ట్రంలో PMNDP కింద డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద సెషన్స్ తీసుకునే వాళ్ళు 3,71,000 ఉన్నారు. 3,71,000 ఈ ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో తీసుకునేవాళ్ళు. 5 సంవత్సరాల్లో డయాలిసిస్ బాధల కోసం మీరు పెంచిన సెషన్లు 80,000 అయితే ఈ 9 నెలల్లోనే మీరు చెప్పిన 4,50,000 నుంచి ఇవాళ 5,50,000 కంటే 9 నెలల్లోనే 1,00,000 సెషన్లు డయాలిసిస్ బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటే ఎవరు చిత్తశుద్ధి ఉందో, ఎవరు నిజంగా లేకుండా ఊరికి మాటలు చెప్తూ కాలం హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాలలో నివసిస్తున్న భారతీయులందరిలో పండుగ ఆనందాన్ని, రెట్టింపు ఉత్సాహాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు. అందరి జీవితాలలో ఐక్యత, సోదరభావ స్ఫూర్తిని పెంపొందించాలని అభిలాషించారు. విభిన్న రంగుల తరహాలోని భిన్నత్వంలో ఏకత్వం విలువను హోలీ ప్రతిబింబిస్తుందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి హోలీ ప్రతీక అని రాష్ట్రపతి అభివర్ణించారు. దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. పర్వదినం చెడుపై మంచి విజయానికి సంకేతమని, వసంతకాలం రాకను సూచిస్తుందన్నారు. ఈ పండుగ నూతన ప్రారంభాలు, కొత్త దృక్పథాలను సూచిస్తుందన్నారు. దేశాన్ని మేటగా మార్చడంలో అందరి ఆలోచనలు మమేకమవ్వాలని, రంగులమయమేలా చొరవ చూపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. హోలీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాలలో కొత్త ఉత్సాహం, శక్తిని నింపాలని, అలాగే దేశ ప్రజల మధ్య ఐక్యత అనే రంగును మరింతగా బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆనందం, ఉత్సాహంతో నిండిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్తేజాన్ని, శక్తిని నింపాలని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. హోలీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అనేది ప్రజలలో సోదర సద్భావ భావాన్ని బలోపేతం చేసే పండుగని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సమాజంలో శాంతి, శ్రేయస్సును పెంపొందిస్తుందని, హోలీ పండుగ స్ఫూర్తి అన్ని సామాజిక అడ్డంకులను అధిగమించి సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. సత్యం, శక్తిని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. రంగుల హోలీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా అందరూ జరుపుకునే హోలీ పండుగ మన జీవితాలలో కొత్త రంగులు నింపాలని కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. వసంతకాలంలో మన ఆరోగ్యం కోసం నిర్వహించుకునే హోలీ పండుగను రసాయనాలు ఉపయోగించి కలుషితం చేయవద్దని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారు. కామదహనం చేసి రంగులు చల్లుకొని ఆనందం పంచుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తన స్వగృహంలో ఈరోజు హోలీ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు మంత్రితో కలిసి ఉత్సాహంగా హోలీ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్లో బీహార్లో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు.
होली का एक ऐसा त्योहार है जहां पे आप सारे गिले शिकवे हर मतभेद भूलकर एक दूसरे के साथ खुशियों के साथ गले लगते हैं। हमारा देश एक ऐसा देश है जिसने हमेशा से गंगा जमुनी तहजीब को सराखों కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసంలో హోలీ సంబరాలు జరిగాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. హోలీ సందర్భంగా దేశవాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈ పవిత్ర రంగుల పండుగ ప్రజలందరి జీవితాలలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆనందం, శ్రేయస్సు, అదృష్టంతో నిండిపోవాలని కోరారు. और अभी अभी महाकुंभ जो इसका समापन हुआ वह भी एकता का संदेश देता है और होली कई रंगों का मिलन यह भी एकता का భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని బోర్డర్ అవుట్ పోస్టుల వద్ద బీఎస్పీ సిబ్బంది హోలీ పండుగను జరుపుకున్నారు. వీరితో పాటు అమృత్సర్లోని బీఎస్ఎఫ్ సైనికులు, శ్రీనగర్లోని శాస్త్ర సీమా బల్ ఎస్ఎస్బీ జవాన్లు హోలీని జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకున్నారు. హోలీ పండుగను పురస్కరించుకొని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ఇన్స్పెక్టర్ జనరల్ సూర్యకాంత్ శర్మ మాట్లాడుతూ దేశాన్ని కాపాడుతున్న సిబ్బంది అంకితభావాన్ని కొనియాడారు. సైనికుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. మైళ్ల దూరంలో కుటుంబానికి దూరంగా ఉంటున్న సైనికుల త్యాగాన్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంలోనే దేశం మొత్తం వారితో ఉంటుందని పేర్కొన్నారు. सुरक्षा बल के बहादुर सीमा प्रहरियों के साथ होली मनाने इस बॉर्डर आउटपोस्ट पर आए हैं। हमारे దేశవ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగను పురస్కరించుకొని సైతిక శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో నిర్మించిన సైతిక శిల్పం పలువురిని ఆకట్టుకుంటుంది. సముద్ర తీరంలో రాధాకృష్ణులను అందమైన రంగులతో కూడిన ఇసుకతో కళాకృతిని ఆయన నిర్మించారు. ఈ సైతిక శిల్పం పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. भगवान राधा कृष्ण का स्कल्पचर्स बना के यहाँ पर क्रिएट किए हैं और ये होली सेफ होली हो। मेरा अपील है कि हम सब लोग का होली को एंजॉय करें बट कोई केमिकल कलर यूज़ ना करें और भगवान राधा कृष्ण जी को लेकर కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ అందరిలో సంతోషం, ఉత్సాహాన్ని నింపాలని అభిలషించారు. అందరి జీవితాలు పురోగతి దిశగా సప్తవర్ణ శోభితంగా విరాజిల్లాలని ఆయన ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.